అందరికీ నమస్కారం. చిట్టి టాక్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తిరుమల గ్రూప్స్గా వెళ్ళేవారికి, అలాగే 4-5 ఫ్యామిలీలు వెళ్దాం అనుకున్నా, లేదంటే తిరుమలలో కొంతమంది పెళ్లి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకే దగ్గర రూమ్ తీసుకొని ఉండాలనుకుంటారు. మనం విడివిడిగా ₹100, $200, $500 అలాగే ₹1000 ఏసీ రూమ్లు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడో వస్తాయి తప్ప ఒకే దగ్గర మనకి ఇవ్వరు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఫ్యామిలీస్ అంతా ఒక దగ్గర ఉంటేనే బాగుంటుంది కదా, ఫ్రెండ్స్ కానీ. అలాంటి వారికి ఈ రూమ్స్ అయితే కంఫర్టబుల్ అండి, చాలా బాగుంటుంది. ఇవేంటి అంటే మనకి 4 బెడ్రూమ్స్ ఇస్తారు, అలాగే ఒక హాల్ ఉంటుంది అనమాట. టోటల్గా 5 రూమ్స్. చాలా నీట్గా ఉంటుంది, అలాగే క్లీన్గా ఉంటుంది. మన ఆ లొకాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక విషయానికి వస్తే ఈ కాటేజ్ ఉండే ప్లేస్ సురపురం తోట, వెంగమాంబకి వాకబుల్ డిస్టెన్స్. అలాగే ఈ రూమ్ కాస్ట్ 1500, జిఎస్టీతో మనకి 1700 అవుతుంది. మనకి 4 బెడ్రూమ్స్ అలాగే ఒక హాల్, టోటల్గా 5 రూమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 స్విచెస్ ఏంటి అంటే మనకి లోపల లైట్స్, ఫ్యాన్స్, బయట స్విచెస్ ఉంటాయన్నమాట. ఇవి ఆన్ చేసుకుంటేనే మనకి లోపల లైట్స్ అవి వెలుగుతూ ఉంటాయి, ఫ్యాన్లు అవిను. ఇక మనం ఇలా లోపలికి వస్తే ఇది హాల్. ఇక్కడ ఏమీ ఉండవు, టూ చైర్స్ మాత్రమే ఉంటాయి. అది పెద్ద హాల్ అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, అలాగే 2 బెడ్స్, 2 పిల్లోస్, అలాగే మనకి రగ్గులు కూడా 2 ఉంటాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి కూడా వెళ్ళొచ్చు. ఒక హ్యాంగర్ ఇచ్చారు, అలాగే ప్రతి రూమ్కి కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ బాల్కనీ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి చూస్తే వెంగమాంబ కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ సేమ్ కాటేజెస్ అనమాట, ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇలానే ఉంటుంది మన కాటేజ్ కూడా. ఇలా మనం, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సింక్ కూడా మనకి ఈ రూమ్లోనే ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. మనకి ప్రతి బెడ్రూమ్కి కూడా కబోర్డ్స్ ఇచ్చారు, అలాగే 2 బెడ్స్, 2 పిల్లోస్, అలాగే మనకి రగ్గులు కూడా 2 ఇచ్చారనమాట. అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా, వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంది. ఇదేంటంటే 4 బెడ్రూమ్స్కి కూడా 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్లోని గీజర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. డస్ట్బిన్స్ 2 ఇచ్చారు. అలాగే మనకి ఈ బెడ్రూమ్లో, ఇది 4th బెడ్రూమ్ అనమాట. మనకి సేమ్ ఇలాగనే ఉంటుంది. అవతల వాష్రూమ్ కూడా. ప్రతి వాష్రూమ్ 2 వాష్రూమ్లో కూడా మనకి గీజర్ ఉంది. చాలా బాగుంటుందండి. ఫ్యామిలీస్తో 4-5 ఫ్యామిలీస్ వెళ్ళాలన్నా, లేదంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళాలన్నా కూడా, లేదు అంటే పెళ్ళిళ్ళు బృందం ఉంటుంది కదా, ఎక్కువ మంది ఉండాల్సి వస్తుంది, ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది. సో అలాంటి వారికి అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఈ బెడ్రూమ్లో నుంచి మనం హాల్లోకి కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇది డోర్ అనమాట. ఈ డోర్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ మళ్ళీ హాల్లోకి వచ్చాం మనం. ఇదనమాట. మనకి చాలా బాగుంటుందండి. కాకపోతే ఒకటి, దీనికి ఏసీ ఉండదు. తిరుమలలో ఏసీ అనేది అవసరం లేదండి, అందుకని మేము ఏసీ తీసుకోలేదు. తిరుమలలో మనకి ఏసీ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఎండాకాలంలో కూడా ఫ్యాన్ వేసుకున్నా కూడా చల్లేసేస్తుంది, అంత చల్లగా ఉంటుంది తిరుమలలో. తెలియని వారైతే ఏసీ తీసుకోవాలేమో తప్ప, అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవారు ఎక్కువగా ఏసీ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే మనకి వేస్ట్ ఆఫ్ ది మనీ తప్ప మనకి తిరుమలలో ఏసీ అయితే అవసరం లేదండి. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది రూమ్స్. సో మేమైతే ఇది ఏసీ అయితే కాదండి. ఇది 1500 రూపీస్, మనకి జిఎస్టీతో 1700 అవుతుంది. మనకి కాషన్ డిపాజిట్ అయితే డబుల్ ఆఫ్ ది అమౌంట్ తీసుకుంటారు కదా, అంటే 3400 తీసుకున్నారు. బట్ మాకైతే మనీ బ్యాక్ వచ్చేసింది, మిగిలిన 1700. సో రూమ్స్ అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి. ఎంతమంది వెళ్ళినా కూడా సరిపోతుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళాలి ఇలా గ్రూప్స్తో, ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఈ రూమ్స్ అయితే ప్రిఫర్ చేయండి. అక్కడ వాళ్ళు చెప్పరండి మీకు 100 రూపీస్ కావాలా, 1000 రూపీస్ రూమ్ కావాలా అని మాత్రమే అడుగుతారు. మీరు అడగాలన్నమాట, 1500 రూపీస్ మాకు కావాలి అని. అలా అడిగితేనే ఇస్తారండి. లేదు అంటే వాళ్ళైతే మాత్రం ఈ రూమ్స్ ఉన్నాయని చెప్పరు. కొద్దిగా బాగా ఎవరైనా తెలిసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతేనే ప్రిఫర్ చేస్తారు. సో ఇలాంటి రూమ్స్ అయితే మాత్రం గ్రూప్స్గా వెళ్ళేవారికి, ఫ్రెండ్స్తో వెళ్ళేవారికి అయితే కంఫర్టబుల్ అనమాట. సరదాగా మనకి దైవ దర్శనం అయిపోతుంది. మన గ్రూప్స్ ఆఫ్ మెంబర్స్ అంతా కూడా ఒకే దగ్గర ఉండి సరదాగా వెళ్ళడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. ఎందుకంటే బెడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి
ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ సపరేట్గా ఉండడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ రూమ్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.